ఐపీఎల్ 2024లో లక్నో టీం తమ రెండో హోమ్ మ్యాచ్కి సిద్ధమైంది. ఈ రోజు వాళ్ళు లక్నో స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్తో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే ఈ రోజు డబుల్ హెడర్లో ఉండబోయే రెండో మ్యాచ్, అంటే ఈవినింగ్ 7:30 PM స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే రెండు జట్లు కూడా విజయం చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ ప్రెజెంట్ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే లక్నో టీం 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నారు. అలాగే గుజరాత్ టైటన్స్ కూడా 4 పాయింట్లతోనే ఉన్నప్పటికీ వాళ్ళ నెట్ రన్ రేట్ బాగోలేదు కాబట్టి పాయింట్స్ టేబుల్ 7వ స్థానంలో ఉన్నారు. సో లక్నో టీం ఇప్పటివరకు వాళ్ళు ఆడిన 3 మ్యాచ్లో 2 గెలిచి ఒకటి ఓడిపోతే, గుజరాత్ టీం మాత్రం ఆడిన 4 మ్యాచ్లో 2 గెలిచి 2 ఓడిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్, లక్నో టీం తమ ప్రీవియస్ మ్యాచ్లో గెలిచి మ్యాచ్లోకి వస్తున్నారు. బట్ గుజరాత్ టీం మాత్రం తమ చివరి మ్యాచ్లో పంజాబ్ టీం మీద ఓడిపోయి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. సో ఫామ్ ప్రకారం చూసుకుంటే లక్నో టీంకి కొంతవరకు అడ్వాంటేజ్ ఉంది. పైగా ఈ మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన ఎకనా స్టేడియం అయితే ఆడబోతున్నారు. అండ్ ఆల్సో అంది పేపర్ చూసుకున్న లక్నో టీం కొంతవరకు స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ ఎన్నో ఇప్పటివరకు 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ వన్ సైడెడ్. మొత్తం 4 మ్యాచ్లు జరిగితే 4 మ్యాచ్లో కూడా గుజరాత్ టీమే గెలిచింది. లక్నో టీం ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. సో ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఏ టీం కూడా మరో టీం మీద 100% విన్ రికార్డును మెయింటైన్ చేయలేదు. అఫ్కోర్స్ మినిమం లిమిట్ అయిన 10 మ్యాచ్లు తీసుకుంటే ఇది కౌంట్లోకి రాదు. బట్ ఎలాంటి పారామీటర్ లేకుండా చూసుకుంటే మాత్రం గుజరాత్ టీంకి లక్నో టీం మీద 100% విన్ పర్సెంటేజ్ ఉంది. సో ఈ మ్యాచ్లో హెడ్ రికార్డ్ గుజరాత్ టైటన్స్ వైపు ఉంటే ఫామ్ ఏమో లక్నో టీం వైపు ఉంది. దీంతో మనమైతే ఖచ్చితంగా 2 జట్ల మధ్య ఒక క్లోజ్ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే ఎకనా స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో సర్ప్రైజింగ్ హై స్కోర్స్ వచ్చాయి. సో నార్మల్గా చూసుకుంటే లక్నో వికెట్ అయితే ఒక స్లో వికెట్, ఎస్పెషల్లీ స్పిన్నర్స్కు చాలా ఎక్కువగా అనుకూలిస్తుంది. కానీ లాస్ట్ మ్యాచ్లో లక్నో టీం ఈ గ్రౌండ్లో పీబీకేఎస్ మీద ఏకంగా 199 రన్స్ కొట్టారు. ఈవెన్ చేజింగ్లో చూసుకున్న పంజాబ్ టీం 178 రన్స్ కొట్టింది. సో ప్రీవియస్గా ఈ గ్రౌండ్లో చూసుకుంటే ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ అయితే నమోదు కాలేదు. మెయిన్లీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 148 రన్స్గా ఉండేది. అయితే ఈ పిచ్ను లాస్ట్ ఇయర్ ఐపీఎల్ తర్వాత రెనోవేట్ చేశారు కాబట్టి చాలా వరకు మార్పు వచ్చింది. ఇప్పుడు వికెట్ మీద పేస్ బౌలర్స్ కూడా చాలా మంచి హెల్ప్ దొరుకుతుంది. సో మనమైతే మరోసారి ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ మరియు న్యూట్రల్ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 8 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 8 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 5 మ్యాచ్లో గెలిస్తే, చేస్ చేసిన టీం 2 మ్యాచ్లో గెలిచింది. మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 159 రన్స్గా ఉంది. సో స్టాట్స్ బట్టి చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి క్లియర్గా అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. దీంతో మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్లో కూడా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగే తీసుకోవచ్చు. ఇక ఈ గ్రౌండ్లో లక్నో టీంకి అయితే చాలా మంచి డీసెంట్ రికార్డు ఉంది. వాళ్ళు ఆడిన 7 మ్యాచ్లో 4 మ్యాచ్లో గెలిచి 3 మ్యాచ్లో ఓడిపోయారు. బట్ ముందు చెప్పుకున్నట్టు గుజరాత్ టీం చూసుకుంటే వాళ్ళకి అసలు ఒక్క విజయం కూడా లేదు. మెయిన్లీ గ్రౌండ్లో ప్రీవియస్గా 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు లక్నో టీం చాలా క్లోజ్గా వచ్చి మ్యాచ్ ఓడిపోయింది. సో ఈ మ్యాచ్లో లక్నో టీంకి ఏదైనా ఎగెనిస్ట్గా ఉందంటే అది కేవలం వాళ్ళ హెడ్ రికార్డు మాత్రమే. బట్ మిగతా అన్ని ఫ్యాక్టర్స్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్లో లక్నో వాళ్ళ ఫేవరెట్స్గా ఉంటారు. ఇక టీం విషయానికి వస్తే లక్నో టీం అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే పవర్ హిట్టర్స్తో నిండిపోయింది. సో వాళ్ళకి టాప్ ఆర్డర్లో క్వింటన్ డీకా కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. అండ్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే నికోలస్ పురాన్ ఎప్పటికప్పుడు విధ్వంసం క్రియేట్ చేస్తున్నాడు. బట్ వాళ్ళు ఎక్కువగా స్ట్రగుల్ అవుతుంది మాత్రం మన నెంబర్ 3 బ్యాట్స్మెన్ విషయంలోనే. వాళ్ళకి ఇప్పటివరకు దేవదత్ పడిక్కల్ సరైన ఇన్నింగ్స్ ఆడలేదు. సో ఈ మ్యాచ్లో లక్నో టీం కావాలంటే అతను డ్రాప్ చేసి దీపక్ కూడా లాంటి ప్లేయర్ని తీసుకురావచ్చు. పైగా దీపక్ కూడా ఫస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చినప్పుడు చాలా మంచి నాక్ ఆడాడు. సో లక్నో టీం వాళ్ళ బ్యాటింగ్ను మరింత బలపరచుకోవడం కోసం ఈ మ్యాచ్లో దీపక్ కూడా ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక వీళ్ళతో పాటు టీం దగ్గర కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్ మరియు ఆయుష్ బదూన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ కృణాల్ పాండ్యా కూడా ఆల్రెడీ సీజన్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో బ్యాటింగ్ పరంగా అయితే లక్నో టీం చాలా బలంగా కనిపిస్తుంది. వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. ఈవెన్ బౌలింగ్ చూసుకున్నా కూడా వాళ్ళ దగ్గర చాలా మంచి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఒక రెవల్యూషన్లో మారాడు. సో మరోసారి అయితే మ్యాచ్లో ఖచ్చితంగా అందరికీ అతని మీద ఉంటాయి. ఫస్ట్ మ్యాచ్లో 155 కిలోమీటర్ స్పీడ్ని టచ్ చేశాడు. సెకండ్ మ్యాచ్లో 156ని టచ్ చేశాడు. మరి ఈ మ్యాచ్లో అతని ఫామ్ను కొనసాగిస్తే 157ని టచ్ చేస్తాడో లేదో చూడాలి. ఇక దాంతోపాటు మిగతా పేస్ బౌలర్స్ కూడా కొంతవరకు డీసెంట్గానే రాణిస్తున్నారు. మెయిన్లీ 9 లక్ష రన్స్కి వెళ్తున్నప్పటికీ వికెట్స్ అయితే తీయగలుగుతున్నాడు. సో ఓవరాల్గా లక్నో టీం అయితే చాలా బలంగా కనిపిస్తుంది. అలాగే మంచి ఫామ్లో ఉన్నారు. ఇక వాళ్ళ టీంలో చేంజెస్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఎందుకంటే మోషన్ కానీ ఫిట్నెస్ మీద ఇంకా క్లారిటీ లేదు. దీంతో వాళ్ళు మరోసారి సేమ్ కాంబినేషన్ బలు దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక జీటీ టీం విషయానికి వస్తే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కొంతవరకు ఐస్ అండ్ కోల్డ్గా ఉంది. ఫస్ట్ మ్యాచ్లో గెలిచిన తర్వాత 2 మ్యాచ్లు ఓడిపోయారు. మళ్ళీ 3 మ్యాచ్లో గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయారు. సో వాళ్ళైతే ఇప్పటివరకు ఈ సీజన్లో కన్సెక్యూటివ్గా 2 మ్యాచ్లు గెలవలేదు. మెయిన్లీ వాళ్ళు చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టీం మీద అనూహ్యంగా ఓడిపోయారు. సో నార్మల్గా చూసుకుంటే గుజరాత్ టీం ఒక మంచి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే టీం. బట్ ఈ సీజన్లో చూసుకుంటే మాత్రం వాళ్ళు కొంతవరకు కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో చూసుకుంటే ఇప్పటివరకు ఒక యూనిట్లో ఆడలేదు. ఎక్కువగా గిల్ మరియు సుదర్శన్ మీద డిపెండ్ అవుతున్నారు. సో గతంలో ఉన్నట్టు వాళ్ళ దగ్గర హార్దిక్ పాండ్యా లేకపోవడం, అలాగే విజయ్ శంకర్ కూడా సరైన ఫామ్లో లేకపోవడం ఈ టీంకు కొంతవరకు నెగిటివ్గా మారింది. బట్ ఎనివే లాస్ట్ మ్యాచ్లో గిల్ ఒక మంచి నాక్ ఆడి టచ్లోకి వచ్చాడు. అలాగే సుదర్శన్ కూడా ఆడిన 4 మ్యాచ్లో మంచిగానే పెర్ఫామ్ చేశాడు. ఈవెన్ మిల్లర్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్ మిస్ అయినప్పటికీ అంతకుముందు మాత్రం చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో వీళ్ళ ముగ్గురితో పాటు మిగతా బ్యాట్స్మెన్ కూడా కలిసికట్టుగా రాణిస్తే ఈ టీం బ్యాటింగ్కు తిరిగి ఉండదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే జీటీ టీం దగ్గర మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ మరియు నూర్ అహ్మద్ లాంటి స్ట్రాంగ్ బౌలర్స్ ఉన్నారు. మెయిన్లీ నూర్ అహ్మద్ చూసుకుంటే అతనికి నికోలస్ పురాన్ లాంటి బ్యాట్స్మెన్ మీద చాలా అద్భుతమైన రికార్డు ఉంది.
అలాగే రషీద్ ఖాన్ మరియు మోహిత్ శర్మ యొక్క బౌలింగ్ క్వాలిటీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో వీళ్ళ ముగ్గురికి తోడు ఉమేష్ యాదవ్ మరియు దర్శన్ నల్కండే వీళ్ళిద్దరు కూడా బాగా పెర్ఫామ్ చేయాలి. మెయిన్లీ పవర్ ప్లేలో అమర్చే మరియు ఉమేష్ యాదవ్ బౌలింగ్ క్లిక్ అయితే నా టీంకి మంచి స్టార్ట్ వస్తుంది. లేకపోతే మిడిల్ ఓవర్స్లో వాళ్ళ స్ట్రాంగ్ బౌలర్స్ మీద కూడా ప్రెజర్ పడుతుంది. ఈయన ఓవరాల్గా చూసుకుంటే జీటీ వాళ్ళ దగ్గర కూడా చాలా మంచి కాంపిటేటివ్ సైడ్ ఉంది. బట్ లక్నోతో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ వీళ్ళ బ్యాటింగ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ అందుబాటులోకి వస్తే అతను ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకుంటారు. విచ్ మీన్స్ కేన్ విలియమ్సన్ బయటికి వెళ్ళిపోతాడు. అలాగే జీటీ టీం వరుసగా ఫెయిల్ అవుతున్న విజయ్ శంకర్ ప్లేస్లో షారుఖ్ ఖాన్ లాంటి ఒక పవర్ హిట్టర్ని తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ మ్యాచ్లో గుజరాత్ టీం గెలవాలంటే వాళ్ళ బలమైన బౌలింగ్తో బలమైన లక్నో బ్యాటింగ్ నాపాలి. అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళ బ్యాట్స్మెన్ మయాంక్ యాదవ్ని ఎలా డీల్ చేస్తారనే దాని మీద కూడా ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. చూడాలి మరి ఈ మ్యాచ్లో లక్నో టీం మొట్టమొదటిసారి గుజరాత్ని ఓడిస్తారా లేకపోతే గుజరాత్ వాళ్ళ డామినెన్సే కొనసాగుతుంది అనేది.